అందరికీ నమస్తే. నేను సి కళ్యాణ్ మాట్లాడుతున్నా. ఇప్పుడు దాకా జరిగింది అది తప్పే. గురువుగారు దాసనారాయణరావు గారు ఎప్పుడో 2011లోనే ఒక షీట్ తయారు చేశాం. దీని మీద పెద్ద కసరత్తు చేసి ఇలాంటివన్నీ ఆ షీట్లన్నీ ఉన్నాయి. మీ అందరికి కూడా ఆల్మోస్ట్ ఆల్ జర్నలిస్టుల దగ్గర ఆ షీట్లు, ఆ పర్సంటేజ్లు, ఆ సిస్టమ్లు ఏంటనేది. బిగినింగ్ ఏదైనా కూడా ఏంటంటే లాస్ట్ మినిట్లో ఇదనేది కాదు. వాళ్ళు ఆల్రెడీ 2 months నుంచి దీన్ని చెప్తా ఉన్నారు. ఫస్ట్ స్టెప్ ఈ పరిష్కారానికి ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎక్కడ వెల్డింగ్ చేయాలి, ఎక్కడ కట్ చేయాలి, ఏ విధంగా చేసి ఇద్దరికీ నష్టం లేకుండా చేయాలనే దాన్ని మాత్రం డెఫినెట్గా చేసి పర్సంటేజ్ సిస్టమ్ రావాల్సిందనేది వాస్తవం. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఈ 2 కర్ణాటకను మన తెలుగుకి తప్ప కర్ణాటకలో కూడా సగం లేదు, అన్ని స్టేట్లలోనూ ఉంది. అది కొంచెం మా ప్రొడ్యూసర్లు కూడా కొంచెం ఆవేశంగా ఏదో అయిపోతాయి. ఏమీ అవదండి. దీన్ని కరెక్ట్గా కూర్చొని లెక్కలేసుకొని చూసుకుంటే ఏది అవ్వదు. వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళు సినిమా తీయాలి. వాళ్ళకి సినిమా తీసే అవకాశాన్ని డిస్ట్రిబ్యూటర్గా కానీ, ఎగ్జిబిటర్గా కానీ, అలానే వీటన్నిటికి మించి ప్రేక్షకుడు సినిమా చూస్తే కదా డబ్బులు వస్తాయి. వీళ్ళందరూ ఏం మాట్లాడినా ప్రేక్షకుడికి చేరువయ్యేదానికి ముందు ప్రయత్నించాలే తప్పితే ఇది కాదు. డెఫినెట్గా రేపు పరిష్కార మార్గానికి ఫస్ట్ స్టెప్ మాత్రం రేపు పడుద్ది. ఈ నెలలు సంవత్సరాలు కాకుండా మాత్రం ఒక నెలలోనే పరిష్కారం అయ్యేదానికి మాత్రం గట్టిగా ప్రయత్నిస్తామని చెప్పి, ఇది నారాయణరావు గారి కోరిక. ఇండస్ట్రీ బాగుండాలంటే అందరి కోరిక కూడా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత స్లాబ్ విధానం వచ్చే లోపల ఒక్కసారి షేక్ అయిపోయాం. మీరు ఏ క్వశ్చన్ అడిగారో రెండో క్వశ్చన్ ఉంటుంది. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు కూడా ఈరోజు పుట్టిన వేడి ఈ 10-15 సంవత్సరాల నుంచి పుట్టలేదు. కారణం ఏంటంటే అదే చెప్తున్నా కాదండి, అదే చెప్తున్నా. అది వచ్చినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు నేను ప్రొడ్యూసర్గా నేను కన్విన్స్ చేశాను అనుకోండి. ఇప్పుడు చారి గారు అలా కాదులేండి, ఇదిగో నెక్స్ట్ చూద్దాం చేద్దాం అనగానే వాళ్ళు అలా నెట్టుకొని వచ్చారు. ఈరోజు బరువు మొయ్యలేని పరిస్థితి, నడవలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు గట్టిగా అడుగుతున్నారు. సమస్య గ్యారెంటీగా పరిష్కారం చేయాల్సినటువంటి సమస్య. అది ఏ విధంగా చేయాలి, ఎంతెంత చేయాలి, ఏ ఏరియాకి ఏ విధంగా చేయాలి అనే దాన్ని మాత్రం రేపు మీటింగ్లో ఫస్ట్ స్టెప్ ఉంది, ఆల్రెడీ రెడీ అయి ఉంది. దీన్ని ఇలా చేయాలన్నా అనేది తేలాలి. వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు ఇది ఎక్స్ప్రెస్ చేయాలి. ఎగ్జిబిటర్లు అలాగే డిస్ట్రిబ్యూటర్లు. ప్రొడ్యూసర్ అనేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తన సినిమా తీస్తే ఆ సినిమా బయటికి వెళ్ళేదానికి థియేటర్ లేకపోతే నేను వెళ్ళలేను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిస్టమ్ని చేసుకొని ఈ సిస్టమ్లు వచ్చినందువల్లనే ఈ థియేటర్కి ఇప్పుడు 24 థియేటర్లు ఉన్నాయండి. ఈయన థియేటర్కి వెళ్ళే లోపల నాకు ఒక పర్సంటేజ్ షేర్లో మాట్లాడుకుంటున్నా, రెంట్ కానీ లేకపోతే ఇది కానీ. ఈయన థియేటర్కి వెళ్తే ఒకటి మాట్లాడుకుంటున్నాను, ఆయన థియేటర్కి వెళ్తే మాను. ఇది ఇక్కడ సెట్ చేసుకోవాల్సింది కాదు. అంటే ఒక థియేటరు ఏదో మూలన ఉంది, లేకపోతే లోపల గల్లీ వెళ్ళేదని లేదు, లేకపోతే పార్కింగ్ సరిగా లేదు, దానికి ఎలాగా జనాలు రావటం లేదు. కాబట్టి అయ్యా నీ థియేటర్ ఇలాంటి వీక్నెస్లు ఉన్నాయి కాబట్టి ఈ రెంట ఇస్తానంటాడు. వాళ్ళు అడిగే విధానం ఒకటి, రెంట్ ఆర్ పర్సంటేజ్ అన్నప్పుడు వేస్తే పర్సంటేజ్ వేయాలి, లేకపోతే రెంటే వేయాలి. ఈ పాయింట్లే రేపన్నీ అందరి దగ్గర కూర్చొని. కాకపోతే ఏంటంటే ఫస్ట్ వీక్ నేను రెంట్ ఆడేస్తాను, తర్వాత పర్సంటేజ్ ఆడేస్తాను. దట్ ఈజ్ రాంగ్. నువ్వు అగ్రిమెంట్ చేసేటప్పుడు రెంట్ ఆర్ పర్సంటేజ్ అన్నావు, దాంట్లోనే ఉండు, దీంట్లోనే ఉండు. లాకి లేదు, ఎమికబుల్గా మీరిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే చేయబోయేది ఏమీ లేదు. మీరు అందరికీ తెలుసు, ఒకప్పుడు చాలామంది నేను పర్సంటేజ్గా ఆడతానని చెప్పి సినిమా హిట్ అయ్యే లోపల రెంట్గా మార్చమన్నాడు. ఈ ఇన్సిడెంట్లన్నీ చూసేసాయి మనం. మీ అందరికీ మీరు సీనియర్లు ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు 10 సంవత్సరాలకి ఏం జరుగుతుంది. వాళ్ళు విసిగి వేసారిపోయి ఉన్నారు. వాళ్ళ సమస్యని పరిష్కారం చేయాలి. నేను ప్రొడ్యూసర్గా ఫస్ట్ నేను ఎలా బతకాలనేది నేను ఆలోచించుకోవాలి, వాళ్ళు ఎలా బతకాలనేది వాళ్ళు ఆలోచించుకుంటారు. కాకపోతే ఒకరికొకరు సహకారం లేకపోతే ప్రొడ్యూసర్గా నేను సినిమా తీయాలి, నువ్వు సినిమా దిగిపోతే పోయిందేముందయ్యా అనే అవతలోడికి వచ్చేసాడానికి ఆన్సర్ లేదు. ఆయన సినిమా తీయాలి, డిస్ట్రిబ్యూటింగ్ చేయాలి, ఎగ్జిబిటరు, వీళ్ళ ముగ్గురు ఏమి చేసినా థియేటర్కి జనాలు రప్పించాలి. అందుకనే వాళ్ళేమి దాన్ని మీరు వెళ్ళేదానికి లేదు, మల్టీప్లెక్స్లో రిలీజ్ చేయడానికి లేదని వాళ్ళేం మాట్లాడటం లేదు. అసలు
చిత్రసీమలో మన అందరం కూర్చొని మాట్లాడుకోవాల్సిన ఇష్యూ ఇది. ఎవరో లేదండి, ఫ్యామిలీ ఇది. బేసిక్గా మేము ఈరోజు కూడా ఈ ప్రెస్ మీట్ ఇప్పుడు న్యూస్ వస్తుందంటే ఇది దీన్ని చూసిన ప్రేక్షకుడు మన సమస్యను షార్ట్అవుట్ చేయలేడు, మీడియాను మా సమస్యను షార్ట్అవుట్ చేయలేదు. ఇంకా వెనక కూర్చొని మాట్లాడుకొని చాటింగ్లు చేసేవాళ్ళు మా సమస్యను అంతా సమస్య ఇంట్లోనే ఉన్నాం, ఇంట్లోనే ఒక్కో గదిలో ఒక్కో ఉన్నాము. రేపు నుంచి మాత్రం గ్యారంటీగా దీని మీద కరాఖండిగా ఫస్ట్ స్టెప్ రేపు సాయంకాలం లోపల వస్తుంది. ఇదే మీ ముందుకు రేపు సాయంకాలం లోపల మేము వచ్చి సార్ అసలు పెద్ద సినిమాల్లో అసలు పెద్ద సినిమా ఇక్కడ మెయిన్ ఇష్యూ అంతా ఈ పెద్ది అనేటువంటి సినిమా చూపించే వాళ్ళు ఇది వస్తుందనే వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేటువంటి దాన్ని వాళ్ళు అనే మీకు రీసెంట్గా మీరు చూసి ఉంటారు, ఇంతకుముందు కూడా ఒక సినిమాని ఇలానే చేసి ఫోకస్లు చేసి గందరగోళం చేశారు. ఏం లేదు, కాదు ఇవన్నీ వట్టిది సిచ్యువేషన్గా మాట్లాడుకునేది తప్పితే రేపటి నుంచి రిలీజ్ అయ్యే ఏ సినిమాకు కూడా ఇబ్బంది జరగకూడదు. అలాగా వాళ్ళ సమస్య పరిష్కారం కావాలి. ఛాంబర్ చేయాల్సిన డ్యూటీ అది. పర్సనల్ కామెంట్స్ పర్సనల్గా వెళ్ళటం అనేది అవి మిగిలిపోతాయే తప్పితే అది కరెక్ట్ కాదు. మనందరం ఒకటే రేపు ఉదయం మళ్ళీ నిద్రలేసి ఎదురు కనిపించుకోవాలి, షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటాం. దీనికి ఒక్కటే నిదర్శనం, మన సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన విజయ్. సినిమా వాడైతే పాలిటిక్స్ ఎలా ఉంటాయి, పొలిటీషియన్ అయితే పాలిటిక్స్ ఎలా ఉంటాయి అనేది చూశారు కదా మీరు. అది మనం సినిమా వాళ్ళం షేక్ హ్యాండ్ ఇచ్చుకొని అందరిని కలుపుకొని వెళ్ళటమే మన ధ్యేయం, అలానే వెళ్తాం.